నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు జైల్లో ఉన్నారు. సరే, జైల్లో ఉన్నాక దీనికి సంబంధించి ఒక వార్తాపత్రిక ఒక శీర్షిక విడుదల చేసింది. ఏమని అంటే, ఇదేం మాయా రోగం అని. ఏంటి ఇదేం మాయారోగం అంటే, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కానీ, విచారణకు హాజరవుతున్నప్పుడు కానీ, భార్యాభర్తలు ఇద్దరు కూడా మాస్కులు పెట్టుకుని ఎక్కడ మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తారా, ఎక్కడ క్వశ్చన్లు అడుగుతారా, ఎక్కడ దొరికేస్తామా అని భయంతో వాళ్ళు పరుగులు తీసిన విధానాన్ని మనం చూసాము. వెళ్తున్నప్పుడు హెల్తీగానే ఉన్నారు. మరి ఇప్పుడేంటి రోగం? ఇప్పుడు ఇదే ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే దీన్ని మాయారోగం అన్నారేమో. మరి కోర్టు దీని మీద వీళ్ళని వైద్య పరీక్షలకి పంపించడం కూడా జరిగింది. మరి తెలియని ఇప్పటి వరకు వైద్యులు కూడా కనుక్కొని ఈ మాయ రోగం ఏంటో చూద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కొత్త కొత్త రోగాలన్నీ వైసీపీ వాళ్ళకి వస్తున్నాయా అని ఎవరికి అర్థం కావట్లేదు. మొన్న అందరూనేమో దోచుకున్నంతసేపు దోచుకున్నారు, తర్వాత ఎవరైనా అడుగుతుంటే గుర్తులేదు, మర్చిపోయాం, తెలియదు, ఈ సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈయనకేమో ఏదో మాయ రోగం వచ్చిందంటే ఆ రోగం ఏంటో కూడా కోర్టుకి తెలియట్లేదు, డాక్టర్లకి తెలియట్లేదు. ఏమై ఉంటుంది సార్? అంటే జైల్లో ఉన్నప్పుడే వస్తాయా అంతే సార్, మాయ రోగాలు? అంతే. అంటే బయట ఉంటే వచ్చేది రోగం, జైల్లో ఉంటే వచ్చేది మాయ రోగమా? ఇదేం మాయ రోగం అంటూ ఇవాళ అనంతబాబు హెల్త్ గురించి ఆ పత్రిక హైలైట్ చేసిన విధానం. అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు అన్నట్టుగా కిరాతకంగా నరికి చంపారు. అరే అసలు భార్యాభర్తలు ఇద్దరు ఆ కేసులో నిందితులు. అతనేంటి, అతను 2 లక్షలు ఏమో అప్పు తీసుకున్నాడమ్మా వీళ్ళ దగ్గర. డ్రైవర్గా పనిచేశాడు, ఇచ్చేసాడు అప్పంతా కూడా. ఇంకెంత ఇవ్వాలి? ఒక 20,000 ఎంత ఇవ్వాలి. దానికోసం అతన్ని వేధించి అక్కడికక్కడికో గెస్ట్ హౌస్కి పిలిపించి, అతను పుట్టినరోజు నాడే, ఎవరు అనంతబాబు పుట్టినరోజు నాడే రాత్రి 10ంటికి ఆమె మేడం ఏంటి అనంతబాబు భార్య సరసరా కిందకి దిగింది. అసలు ఫంక్షన్ ఆపేసి ఆమె కిందకి రావటం ఏంటి? ఆ వాచ్మెన్ పట్టుకున్నప్పుడే బాధ ఉందా అని అడిగిందంట, రాడ్ ఉందా అని అడిగిందంట. అక్కడ ఏదో కనపడింది తీసుకున్నప్పుడే కారు తీయమందంట భర్తని. అతను కారు తీశాడు, వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చారు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంకో ఫ్లాట్. పదే పదే అటు ఇటు తిరగటం, 3 సార్లు డ్రెస్సులు మార్చుకోవటం, సీసీ ఫుటేజ్. దానికోసం ఆ తల్లిదండ్రులు ఏది ఆ బిడ్డ డోర్ డెలివరీ చేశారు. 2 లక్షలు ఇస్తా కానీ చేసుకోండి అన్నాడు, అంత్యక్రియలు చేసేసుకోండి అన్నాడు. అంటే 20,000 కోసం చంపడం ఏంటి, 2 లక్షలు ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమనడం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు ఏంటి, ఎంక్వైరీకి పిలిచారు, విచారణకి ఇద్దరు హాజరవుతూ మాస్కులు పెట్టుకుని, మనమేంటో కరోనా లేదు ఎందుకు మాస్కులు పెట్టుకున్నారా అనుకున్నా. అంటే ఎక్కడ వీళ్ళ ఫోటోలు తీస్తారు, మీడియాలో ఎక్స్పోజ్ అవుతామన్నా. సరే మేడం బీయింగ్ ఏ లేడీ ఆమె మాస్క్ పెట్టుకుందంటే ఓకే. అసలు ఇతనైతే పరుగు తీయటం, రన్నింగ్ అనమాట. ఏది అసలు అక్కడ గేటు దాకా. అసలు వీళ్ళ కోసం పోలీసు కూడా మామూలుగా మేనేజ్ చేశాడా? ఆ సర్పవరం పోలీసా, కాకినాడ పోలీసా? అసలు ఏంటి గేటు దాకా ఆయన వెహికల్ని అలౌ చేయడం, ఆ గేటు దగ్గర కూడా లోపలికి పరుగు తీయడం. అంటే అంతగా బ్రహ్మాండంగా మరి రన్నింగ్ రేస్ ఛాంపియన్ అనుకున్నాడు. అస్వస్థత, జైల్లో జరిపి వెంటనే మరి హాస్పిటలైజ్ అవ్వటం. అంటే ఇప్పుడు ఈరోజు ఏదో టెస్టులు కూడా చేయించుకున్నాడు. నాకేం గుర్తొస్తుందంటే వంశీ గుర్తొస్తున్నాడు. అదే పేరుతో బయటకు బెయిల్ మీద వచ్చాడు సార్ వల్లభనేని వంశీ కూడా ఇట్లాగే జైల్లో ఉన్నప్పుడు ఆయనకి మామూలు మాయ రోగం కాదు, ఆయనకి నిజంగానే మాయ రోగం వచ్చింది. అంటే కావాలని తినడం మానేయడం వల్ల అంటే రంగు వెలిసిపోయాడు, జుట్టు అంతా కూడా తెల్లబడిపోయింది. అసలు ఇతను వంశీయేనా అనుకున్నా. ఎంగగా ఉన్న ఆయన కాస్త అసలు రూపం బయటపడింది అప్పుడు. అసలు అందరూ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి ఆయన ఫోటోలు. ఇప్పుడు కూడా అసలు రంగు వేసుకోవటం మానేసినట్టున్నాడు. ఇప్పుడు అతనికి ఏమన్నారంటే ఏదో నిద్రలో జబ్బు ఉందన్నారమ్మా. ఎవరిది? వంశీ జబ్బు గురించి నీకు నేను చెప్పాలంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. నిద్ర పట్టదేమో సార్. ఏంటి దాని పేరు చెప్పు? అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. అప్నియా అంటే ఓఎస్పి. ఓఎస్పి అంటే అదే మీరు అన్నట్టుగా నిద్రలోనే ఊపిరి ఆగిపోయే జబ్బు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అతనికి మొదటి నుంచి ఉన్నట్టుంది. ఏదో చిన్నది ఏదో పీల్చుకుంటా కూడా ఉంటారు.
అసలు ఇక దాంతోపాటు ఇక అనేక జబ్బులు ఆయన ట్రీట్మెంట్ ఇవ్వటం తీసుకురావటం జరిగాయి వంశీ విషయంలో. వంశీ నిజంగానే సిక్ అయ్యాడు అనుకున్నారు. సరే సిక్ అయినా సానుభూతి ఏమి రాలేదు, అది వేరే విషయం. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి నీకు చెప్పమంటావా? ఆయనకున్న మాయ రోగాలు మామూలుగా జైల్లోనే మాయ రోగాలు. అసలు అతనేంటి, కొన్నాళ్ళు నాకు అసలు ట్రీట్మెంట్ కావాలి, మంతెన రామలింగరాజు అదేంటది ప్రకృతి చికిత్సాలయం ఉంది కదా అక్కడ దానికి పంపించమన్నాడు. ఆయుష్ హాస్పిటల్కి పంపించినట్టున్నారు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినట్టున్నారు. ఇవన్నీ కాదు, నాకు మా ఊళ్ళో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలన్నట్టున్నారు. వీళ్ళేం పంపల. స్కిన్ డిసీజెస్ అన్నాడు, ఏదో చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అన్నాడు. అతని డిసీజ్ ఏంటో చెప్పంటావా? వెరికోస్ వెయిన్స్. కొత్తగా విన్నాను సార్. వెరికోస్ వెయిన్స్ అంటే మామూలుగానే మెడకు సంబంధించి ఉంటాయి అనుకుంటాను. వెరికోస్ వెయిన్స్, మరి అది చాలా రకాలుగా. అసలు గుండె నొప్పి అన్నాడు ఒకరోజు. అసలు మామూలు, అసలు చెవిరెడ్డి యాక్షన్ మామూలు యాక్షన్ కాదు, నీకు తెలిసిందే కదా. అసలు అతను మామూలుగా ఆస్కార్ కాదు, ఏది భాస్కర జగన్మోహన్ రెడ్డిని మించిన నటుడుగా. అక్కడ అతను ఎవరన్నా కరకట్ట కమలాసన్ అనేవాళ్ళు. అవును సార్, కరకట్ట కమలహాసన్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ మీద కంటెస్ట్ చేసే ఆయన, అతను కరకట్ట కమలాసన్. లేకపోతే అవినాష్ రెడ్డి, అతను అసలు మామూలు, అసలు కమలాసన్ అసలు మామూలు రూపం చూస్తే నువ్వు చూసావు కదా, మామూలు గ్లామర్గా ఉండరు వీళ్ళంతా బయటికి. అసలు నటన జీవిస్తారనమాట. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ ఆయనే కదా హెడ్. ఈ నటనలో జీవించటంలో రాజ్ కసిరెడ్డి కూడా మరో కమలాసన్. ఏంటి, అతను కూడా హెల్త్ బాగాలేదని చెప్పి జైల్లో ఉన్నప్పుడు మామూలుగా ట్రీట్మెంటు, సరే హాస్పిటలైజ్ అవ్వటము, స్ట్రోక్ వచ్చిందని రకరకాలుగా పరీక్షలు. అంటే ఒకటి మొత్తం ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి ఇదే గోల. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో? 20 మందిని 21 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం అందరూ జైల్లోనే. ఎందుకు మీకు జబ్బు చేస్తోంది? నిజంగా హెల్త్ చెడిపోతే అప్పటికీ కూడా వీళ్ళేంటి, మేము ఇక్కడ ఈ భోజనం తినలేకపోతున్నాం, ఏదో జరుగుతుంది అనుకుంటాను. జైలు ఫుడ్ కూడా ఏదో సాల్ట్ వేయకుండా ఇస్తారో ఏమో, వీళ్ళు ఏదో సీసాల్లో సాల్ట్ వాటర్ ఏదో తెప్పించుకుంటున్నట్టున్నారు. అసలు మామూలుగా ప్రిజనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు. అతనికి మిథున్ రెడ్డికి అయితే ఇంటి నుంచే పంపించారు. నీకు గుర్తుండే ఉంటుంది, చూసే ఉంటాం. మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళడం, మంచి బాస్కెట్ బిస్కెట్, ఆయన భార్య లేకపోతే పిల్లలు ఎవరో ఒకళ్ళ వాళ్ళ అమ్మ ఒక రారి అసలు ఇంటి దగ్గర నుంచే భోజనం వెళ్ళటం. ఆయన అయితే నాకు కొంచెం నేను ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాలి, జిమ్ ఒకటి కావాలన్నాడు. ఏది జైల్లో మరి యోగా మ్యాట్ ఏ వరుస పెట్టిగా వాటర్ బాటిల్స్ అడిగినట్టున్నాడు. సరే ఫెసిలిటీస్ వీళ్ళు క్లెయిమ్ చేస్తారు, కోర్టును అడుగుతారు, కోర్టు కొన్ని ఇస్తుంది కూడా. ఏది వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి. ఇక్కడ ఇతను కూడా అడిగాడు, ఎవరు అనంతబాబు కూడా, నాకు జైల్లో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించండి, నేను ఎమ్మెల్సీ అన్నట్టుగా. మరి అది డిస్కార్డ్ చేసింది ఏది కోర్టు. మొత్తానికి అందువల్ల బయటికి రావాలి, జైల్లో నుంచి బయటికి రావాలి. మరి ఏంటి, వీళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఏమనాలా దాన్ని, షెల్టర్ జోన్ అంటావా, మాయ రోగం అంటే హాస్పిటల్లో పెడతారనా? నిజంగా ఏది చికిత్స అవసరమైతే ఇక్కడ జైలు డాక్టర్స్ ఉంటారు. అవును సార్, వాళ్ళు అటెండ్ అవుతుంటారు. అక్కడ ఉన్నటువంటి జైలర్ వెంటనే పిలిపించుకుంటారు. అత్యవసరం కనుక అయినట్లయితే మనం పంపిస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. కానీ తప్పది, ఏది మోసం చేయటం. మీరు నేరం చేశారు, ఘోరం నేరం కూడా కాదు, కిరాతకంగా నరికి చంపి, అరే డోర్ డెలివరీ చేసి శవానికి రేటు కట్టి మసిబూసి మారేడుకాయ చేశారు. అసలు ఏమని చెప్పాడంటే అప్పుడు ఎస్పీ ఆ ఒక్క కేసులో రవీంద్రనాథ్ ఏమని చెప్పాడు, అనంతబాబు గారు ఏదో చిన్న ఘర్షణ పడ్డారు, వెంటనే సుబ్రహ్మణ్యాన్ని తోశారు, తోస్తే అతను వెళ్ళి ఆ డ్రైనేజీ ఫెన్స్ మీద పడ్డాడు. ఆ ఫెన్స్కున్నటువంటి రాడ్ తల దెబ్బతింది, చనిపోయాడు. రవీంద్రనాథ్ నిజంగా అసలు మామూలుగా చెప్పాడా ఎస్పీ? అది కూడా అనంతబాబు గారు అంటే ఒక నేరస్తుడు, నువ్వు గారు అని రెస్పెక్ట్ ఇవ్వటము. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడులే. అంటే ఒకటి ఇక్కడ
అదే ఏది అతను ఆ ఎస్పీఏ పట్టించాడు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన గనక ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ కథ చెప్పకుండా ఉంటే మామూలుగా ఉండేది. మరి అక్కడ ఎర్రమట్టి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. శవ పరీక్షలో సుబ్రహ్మణ్యం ఎర్రమట్టి వచ్చిందంటే అక్కడ ఏంటి, ఆ ఎర్ర దెబ్బల దగ్గర ఎక్కడో జరిగింది, ఎక్కడో బీచ్ దగ్గర జరిగింది. వెంటనే గెస్ట్ హౌస్ గుర్తొచ్చింది. అతన్ని తీసుకురావటం, పిలిపించటం, ఆ కార్ మొత్తం వాటి నంబరు, సీసీ ఫుటేజ్లు. అసలు ఆమె ఏమని చెప్పింది, మేడం అనంతబాబు మిస్సెస్, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎవరినో పలకరించడానికి వెళ్ళాను, మా చుట్టాలు ఎవరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పింది. చెబితే నిజంగా మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లు తెప్పించారు. పాపం ఆవిడ తప్ప అందరూ కనిపించారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కిరాతకంగా చంపారు. చంపిన తర్వాత దాంట్లో నుంచి బయటకు రావటం కోసం రకరకాలుగా కథలు అల్లారు, డబ్బు వెదజల్లారు, సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశారు. ఈ కేసులో ముప్పాళ్ళ సుబ్బారావుని అభినందించాలి. అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు, ఆయన ఏది పౌర హక్కుల సంఘం, అతనే నిలబడ్డాడు. ఆ బాధిత కుటుంబానికి ఫైట్ చేశాడు. ఇప్పుడు కూడా వాదనలు వినిపిస్తున్నాడు. ఏదైనా అనంతబాబు శిక్షార్హుడు. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.